ఇక నగిరి వచ్చేటప్పటికి నగిరిలో నేను ఇంటర్మీడియట్ వరకు శ్రీకాళహస్తిలో చదివాను. స్వీట్లు పంచి టపాకాయలు కాల్చి ఎలా అందరూ చూశారు, ఇలాగే కొత్త భాషలు చెప్పారు గుడ్ మార్నింగ్. ఆవిడ మటుకు ఘోరంగా వెళ్ళిపోయే ఫస్ట్ క్యాండిడేట్ ఆమె. సో ఇవన్నీ ఏంటంటే ఇన్ని దుర్మార్గాలు పెట్టుకుని పైకి ఏంటంటే మేము చాలా గొప్పవాళ్ళం, చాలా ఉన్నతులం. ఇప్పుడు పృథ్వీరాజుదే కరెక్ట్ అంటే మరి అంబటి రాంబాబుది ఏమైంది, అవంతి శ్రీనివాస్ ఏమైంది? ఇంకో దరిద్రం ఏంటంటే వరలక్ష్మి వ్రతం రోజు నాకు యూఎస్ నుంచి ఫోన్ చేశారు ఒక 2 ఏళ్ల క్రితం. ఒరే కొంచెం ఇంట్లో ఆడవాళ్ళందరినీ కూడా టీవీ చూడొద్దురా నేను. ఏమో ఈ దరిద్రం వాళ్ళు వైసీపీలో ఉన్న వాళ్ళు అంటారు, అయ్యా ఇది మా వాడిది కాదు. మీ వాడిది కాదంటే మీరు చూసారా? ఇలాంటి నీచమైన ధోరణిలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు రోజా గారు రెచ్చిపోయి మాట్లాడేసి ఒక దరిద్రుడు జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడు అని ఇలాంటి మాటలు మాట్లాడారు. దీనికి అన్ని మూల్యం చెల్లించుకున్న రోజు దగ్గరలో ఉంది. ఏదైనా మాట్లాడితే పోనీ మీ జిల్లాలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎందుకు మాట్లాడలే? మీ జిల్లాలో ఉన్న ఎంతమంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు, వీళ్ళు ఎందుకు మాట్లాడలే? మీరు ఏంటి అనేది అందరికీ తెలుసు. కాబట్టి నోరు ఉంది కదా అని ఎలా పడితే అలా పడేసుకోకండి. తీర్పు అద్భుతంగా ఉంటుంది. అప్పుడు రోజా గారు అయితే నెంబర్ 1 స్థానంలో ఉందంట, 27లో ఉంది మంది. ఏముంది ఇవ్వండి. ఇప్పుడు ఎక్కడైనా సమీక్షలు ఉన్నాయా? ఒకటే, పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్ళిళ్ళు, పృథ్వీరాజు గారికి వెనక నుంచి పట్టుకున్నాడు, నువ్వురా ముందు నుంచి పట్టుకుంటా నేను. ఇవే మీకు కావాల్సింది. ప్రజలు ఏం చేస్తున్నారు, ప్రజలకు మేము ఏం చేసాం? ఇప్పుడు మేము కలిసారు, మీడియా మిత్రులు పిలిచారు, ఏమంటే మీ అనుభవాలు చెప్పండి అన్నారు. అలాగే ఎక్కడైనా మీ శాఖల గురించి ఎవడైనా మాట్లాడా? అవి లేవు. 2 చోట్ల ఓడిపోయాడు రోజా గారు, 2 చోట్ల ఓడిపోయింది తెలుగుదేశంలో ఉన్నప్పుడు. ఇవి ఏంటంటే ఎలా ఉన్నాయంటే కొన్ని మేము చెప్పకూడదు. అప్పుడు ఉన్నప్పుడు చూసాం పవన్ కళ్యాణ్ గారు అయితే భీమవరంలో గెలిచాడంట ఆయన చెప్పి ఆపినట్టు ఆపారు. అది భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏమో తిరుపతిలో గెలవల, సుగుణమ్మ గారు గెలిచారు తిరుపతిలో. ఆమెను పక్కన పెట్టారు. మా మీడియా మిత్రులందరికీ తెలుసు ఏంటనేది. ఏంటే ఒక సామెత ఉంది, ముస్లిమ్స్ మాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, గదాగా క్యామాలు దాల్కా మజా అని, గాడిదకేం తెలుసు గంధపు చక్కల వాసన అని. పవన్ కళ్యాణ్ గారికి 55 ఏళ్ళు వచ్చింది, గాడిద కంటే నీకెంత వచ్చాయో తల్లి నీకు? అబ్బాయి మా ఆయన ఉన్నాడు నెల్లూరు, తెలుగుదేశం అధికార ప్రతినిధి. ఓయమ్మ ఇంత మాట అందా పృథ్వీ గారు, పవన్ కళ్యాణ్ ఈవిడికి ఎంత వచ్చినాయి, ఈవిడికి ఎంత 16 ఈవిడికి ఉన్నాయి కదా ఇంచుమించు 50 పైన. ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళందరికీ ఫుల్ స్టాప్ పడే రోజు దగ్గరలో ఉందండి. సో అద్భుతంగా ప్రచారంలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. మా స్ట్రీట్ ప్లేకి మీ మీడియా మిత్రుల దగ్గర నుంచే అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.